హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు మ్యాంగోతో ఒక మంచి డెజర్ట్ చేసి చూపించబోతున్నాను. మ్యాంగో కుల్ఫీ డిలైట్. మామిడికాయల సీజన్ అయిపోయే లోపు మామిడికాయతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో అన్ని వెరైటీలు కూడా మనం చేసేసుకోవాలి కదండి. లేకపోతే మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ మ్యాంగో కుల్ఫీ డిలైట్ని నేను కూడా ట్రై చేద్దామని చేశానండి. చివరి వరకు చూసి ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పాలి. జనరల్గా మనందరికీ కుల్ఫీ ఫ్లేవర్ తెలుసండి. కుల్ఫీలో కూడా మ్యాంగో ఫ్లేవర్ కుల్ఫీ తెలుసు, పిస్తా ఫ్లేవర్ కుల్ఫీ తెలుసు, అలా అవన్నీ టేస్ట్ చేసే ఉంటాం. కానీ ఇక్కడ వెరైటీగా మ్యాంగోని కుక్ చేయకుండా మ్యాంగో యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకుని కుల్ఫీని యాడ్ చేసుకోవడం. ఇంకెందుకండి ఆలస్యం, ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 లీటర్ పాలని ప్యాన్లో పోసుకుని మరిగించుకోవాలి. పాలు ఎప్పుడు ఇలాంటి కుల్ఫీలు తయారు చేసుకునేటప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుందండి. పాలని లో ఫ్లేమ్లో మరిగించడానికి పెట్టిన తర్వాత బాదంని, జీడిపప్పుని పౌడర్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 2 గుప్పులు జీడిపప్పుని, 2 గుప్పులు బాదం పప్పుని తీసుకుంటున్నానండి. అలాగే ఒక 5-6 ఇలాచీ, కొంచెం కుంకుమ పువ్వుని కూడా తీసుకుని రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న బాదం, జీడిపప్పుల్ని మిక్సీ జార్లో వేసి కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. బాదం కానీ జీడిపప్పు కానీ పలుకుగా తగలడం ఇష్టం లేని వాళ్ళు మెత్తగా అయినా సరే పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కోర్సుగానే పౌడర్ చేసి ఉంచానండి. మిక్సీ చేసుకున్న పౌడర్ అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే తీసుకున్న ఇలాచీని కూడా తొక్క తీసి లోపల ఉన్న పార్ట్ని వేరు చేసి మెత్తగా క్రష్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోగా పాలు కూడా పొంగొచ్చి రెడీగా ఉన్నాయండి. జస్ట్ కాగటం కన్నా ఇంకొక 2 to 3 మినిట్స్ మరిగిస్తే ఇంకా బాగుంటుంది. పాలల్లో చిక్కదనం పెరిగి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న కుంకుమ పువ్వుని ఒక బౌల్లో వేసుకొని మరిగిస్తున్న పాలని 2 గరిటెలు కుంకుమ పువ్వులో వేసి ఉంచితే కుంకుమ పువ్వు కాసేపటికి దాని కలర్ రిలీజ్ చేస్తుందండి. పాలపైన మేగడంతా కట్టకుండా ఉన్నదంతా పాలల్లోకే కలుపుకుంటూ మనం రెడీ చేసి ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలని పాలలో పోసుకోవాలి. ఆ వెంటనే రెడీ చేసి ఉంచుకున్న ఇలాచీ పౌడర్ని కూడా పాలల్లో వేసేసుకోవాలి. తర్వాత పాలకి సరిపడగా మన టేస్ట్కి తగ్గట్టుగా సుమారుగా ఒక చిన్న కప్పుతో పంచదారను కూడా పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను వేసిన షుగర్ కరెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్న బాదం, జీడిపప్పు పౌడర్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. బాదం, జీడిపప్పు పౌడర్స్ వేశాక అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. కాసేపు అంటే సుమారుగా ఒక 5 మినిట్స్ ఉడికించేసరికి బాగా దగ్గర పడుతుంది. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ ఉడికించేసరికి పాలన్నీ బాగా దగ్గర పడి చిక్కగా కూడా అయ్యాయండి. ఇలా ఉంటే సరిపోతుంది. మనం కట్టేసిన తర్వాత కూడా ఇంకా కూడా కాస్త చిక్కపడుతుంది. ఇప్పుడు ఇంకా కడాయిని పొయ్యి మీద నుంచి కిందకి దించి బాగా చల్లార్చుకోవాలి. మనం చేస్తున్న ఈ కుల్ఫీ అంతా కూడా మ్యాంగోతో కాంబినేషన్ చేయటం కోసం కాబట్టి ఈ స్టేజ్లో మీకు కూడా కావాలంటే మ్యాంగో ఎసెన్స్ ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకుంటే ఈ కుల్ఫీ ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేక నేను వెయ్యట్లేదు. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం చేస్తున్న మ్యాంగో కుల్ఫీ డిలైట్ కోసం నేను ఇక్కడ 3 బంగినపల్లి మామిడికాయలు తీసుకుంటున్నానండి. 3 కూడా 2 కొంచెం మీడియం సైజులోనే, 1 కొంచెం పెద్దగా ఉంది. నేను మరిగించిన లీటర్ పాలకి కూడా ఈ 3 మామిడికాయలకి సరిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేసి ఇలా 3 తీసుకుంటున్నానండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువే ఉంటే 4 కాయలు కూడా తీసుకోవచ్చు. మామిడి పళ్ళన్నీ శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన తొడిమె దగ్గర కొంచెం ఎక్కువే ఉండేలాగా ఇలా కట్ చేసి పక్కన ఉంచుకొని మధ్యలో టెంక భాగం చుట్టూతో ఉన్న గుజ్జుని కట్ చేస్తూ టెంకని మాత్రం బయటికి తీయాలండి. జాగ్రత్తగా మనం ఎడ్జెస్ అన్నీ ఉంచుకుంటూ బయటికి రాకుండా
టెంక మాత్రం ట్విస్ట్ చేసి బయటికి తీయటానికి ప్రయత్నించుకోవాలి. కొంచెం ఓపికగా చెయ్యాలండి. టెంక చుట్టూతా కత్తితో ఘాట్లు పెట్టుకుంటూ గుజ్జంతా కట్ అయ్యేలా చూసుకుంటూ టెంకని ట్విస్ట్ చేస్తే బయటికి వచ్చే విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. అప్పటి వరకు టెంక లూజ్ అయ్యే విధంగా మనం కత్తితో ఘాట్లు పెట్టుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. చుట్టూతా కట్స్ ఇచ్చేసరికి టెంక దగ్గర లూజ్ అయ్యి టెంక మాత్రం బయటకు వచ్చేస్తుందండి. మామిడి కాయ పళంగా అలాగే ఉండిపోవాలి. టెంకను మాత్రం బయటికి తీసి మామిడికాయని కాయ పళంగా ఒక గిన్నెలో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇదే ప్రొసీజర్తో మిగతా 2 కాయల్ని కూడా సేమ్ ఇలాగే చేసి రెడీ చేసుకుని గిన్నెల్లో పెట్టుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. తొడాలైతే పాడేయకూడదండి. పైన మళ్ళా మనం కవర్ చేయటం కోసం తొడాలని కూడా జాగ్రత్త చేసి ఉంచుకోవాలి. 3 కాయలకి కూడా టెంకల్ని బయటికి తీసిన తర్వాత టెంకల చుట్టూ ఉన్న గుజ్జుని స్పూన్ సహాయంతో మొత్తం అంతా గీకేసి ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. కలెక్ట్ చేసుకున్న మామిడికాయల గుజ్జునంతటిని మనం కట్ చేసి ఉంచిన మామిడికాయల్లో కొంచెం కొంచెం గుజ్జును వేసి మిగతా గుజ్జుని పక్కన పెట్టి ఉంచుకోవాలి పైన కవర్ చేయటం కోసం. అలాగే మామిడికాయలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న గిన్నె సహాయంతో గిన్నెలో మాత్రమే నుంచోపెట్టాలండి, ఒలికిపోకుండా ఉండడం కోసం. అలాగే ఇందాక చెప్పినట్టు పై తొడిమలను కూడా పడేయకుండా జాగ్రత్త చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసి ఉంచుకున్న మామిడికాయల్లో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని ఈ మామిడికాయల నిండుగా ఫిల్ చేసుకోవాలి. కుల్ఫీ మిశ్రమం కూడా చూసారా, ఇందాక మనం పొయ్యి మించి దించినప్పటికన్నా ఇప్పటికీ బాగా తిక్కైంది కదా. ఈ తిక్కైన మిశ్రమం అంతా మామిడికాయల నిండా ఫిల్ చేయకుండా కొంచెం ఉంచి మనం ఇందాక కప్పులో ఉంచిన మామిడికాయ గుజ్జుని పైన ఒక లేయర్ లాగా కవర్ చేసుకోవాలి. ఇలా 3 మామిడికాయలని రెడీ చేసిన తర్వాత ఇందాక మనం జాగ్రత్త చేసి ఉంచిన వాటి తొడాలు వాటికి అమర్చి సెట్ చేసి ఫ్రీజర్లో కనీసం 2 డేస్ అయినా సరే ఫ్రీజ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనం తొక్క తీయలేదు కదా అని. అవునండి, ఇలాగే తొక్క తీయకుండా ఫ్రీజ్ చేసేయాలండి. బాగా ఫ్రీజ్ అయ్యి వచ్చిన తర్వాత మనం తొక్క తీసుకుంటాం. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది 2 డేస్ పాటు ఫ్రీజ్ చేసేసిన తర్వాత చూపిస్తున్నదండి. ఇది మామిడి కాయ పళంగా ఉంచి లోపల మనం కుల్ఫీ మిశ్రమాన్ని ఫిల్ చేసాం కాబట్టి కాయంతా మొత్తం ఫ్రీజ్ అవ్వడానికి ఇంత సమయము పడుతుందండి. మధ్యలో కనుక మనం తీసేస్తే మధ్యలో కుల్ఫీ ఫ్రీజ్ అవ్వే ఛాన్సెస్ ఉండవు. సో మనం అంత టైము ఇవ్వాలండి. అట్లీస్ట్ 1.5 డే అయినా ఇవ్వవలసిందే. ఇలా మనం ఫ్రీజ్ చేసిన తర్వాత వెంటనే మొత్తం అన్నీ వాడేసుకోవాల్సిన అవసరం లేదండి. మన ఫ్రిడ్జ్ కూలింగ్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఒక కాయ కట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. బాగా ఫ్రీజ్ అయిన మామిడికాయ కాబట్టి మనం చేత్తో పట్టుకుని పీల్ చేయలేమండి. అందుకనే ఒక నాప్కిన్ సహాయంతో పట్టుకుని పీల్ చేసుకోవాలి మొత్తం మామిడికాయనంతటిని. బాగా ఫ్రీజ్ అయిపోయిన మామిడికాయ కాబట్టి బాగా హార్డ్ అయిపోయి పీలింగ్ చక్కగా వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏమీ లేదండి. మామిడి పండు చుట్టూతో తొక్క తీసేసిన తర్వాత పైన తొడుము దగ్గర ఉన్న భాగాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కుల్ఫీ ఫిల్ అయిన మామిడి పండుని ఒక పెద్ద కత్తి సహాయంతో జాగ్రత్తగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడి పండు మొత్తాన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా కట్ చేయడం వల్ల మధ్యలో కుల్ఫీ ఉంటుంది, చుట్టూతా మామిడి పండు ఉంటుంది. ఈ విధంగా వచ్చేలా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న మామిడి పండు సైజుని బట్టి ఇక్కడ స్లైసెస్ వస్తాయి. మీరే చూడండి, ఈ మ్యాంగో కుల్ఫీ డిలైట్ లుక్ ఎలా ఉందో. మామిడి పండు రుచికి కుల్ఫీ తీపి కలిసిపోయి అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్లో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారని తెలిస్తే ముందుగానే ఇలా రెడీ చేసి పెడితే మ్యాంగో కుల్ఫీ డిలైట్ సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ డెజర్ట్ తయారు చేసేటప్పుడు కుల్ఫీ తయారు చేసేటప్పుడు మాత్రమే షుగర్ని యాడ్ చేసాం. సో షుగర్ అనేది కుల్ఫీలో మాత్రమే ఉంటుంది. చుట్టూతో ఉన్న మామిడి పండు దాని సహజంగా ఎంతైతే స్వీట్నెస్ ఉంటుందో ఆ స్వీట్నెస్ మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. సో మనం మామిడి పండు ఎంచుకునేటప్పుడు మాత్రం బాగా స్వీట్నెస్ ఉండే పండ్లు లాంటివి ఎంచుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగో ఫ్రూట్ కుల్ఫీతో తయారైన ఈ ఫ్యూజన్ డెజర్ట్ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఈ మ్యాంగో కుల్ఫీ డిలైట్ని
తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.